విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాద బాధిత కుటుంబాలకు ఏపీ మంత్రి నారా లోకేష్ పరామర్శించారు. ఇక బాధితులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ప్రస్తుతం లోకేష్ మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. పెద్దకరమైన తర్వాత మళ్ళీ అమరావతిలో ఒకసారి కూర్చుందాం కుటుంబాలతో. ఇంకెలా చేద్దాం, ఏం చేస్తే బాగుంటుంది. వాళ్ళు కేవలం సొంత కాలపై నిలబడతాం కాదు, ఆ పిల్లల్ని చూసుకోవాల్సిన బాధ్యత ఎన్డీఏ ప్రభుత్వం పైన ఉంది. గతంలో ఎట్లయితే విశాఖ ఉక్కుని కలిసికట్టుగా ఎన్డీఏ కాపాడిందో అదేవిధంగా కార్మికులకి మేము అండగా నిలబడతాం, ఆ కుటుంబాలకి మేము అండగా నిలబడతాం. ఇంతేకాదు నిన్న కుమారస్వామి గారు ఒక ఆదేశాలు కూడా జారీ చేశారు. 3 సీనియర్ మెంబర్స్తో కమిటీ వేసి వాళ్ళు ఇప్పుడు సుమారుగా 4-5 వాళ్ళు వస్తున్నారు. కమిటీ మొత్తం రివ్యూ చేస్తారు, డేటా అంతా చూసుకుంటారు. ఆ టైంలో 2nd, 3rd, 4th ఎక్కడైతే యాక్సిడెంట్ జరిగిందో అక్కడ ఉన్న కార్మికులతో కలుస్తారు. వాళ్ళది కూడా ఏం జరిగింది ఏంటని తెలుసుకుంటారు. ఇది కింద నుంచి కారింది కాదు, ఏంటైతే లాగితే సరే ఫినిష్డ్ ప్రోడక్ట్ బయటకు వచ్చింది కాదు, పైనుంచి పొంగుతాం కూడా కాదు, కక్కింది. పొంగినది వేరే రకంగా అనుకోవచ్చు, కానీ కక్కింది. ఎందుకు జరిగింది, ఎక్కడ జరిగింది, ఎందుకు ఇక్కడ జరిగింది, దీని వెనకాల ఏంటి మొత్తం మనం క్షుణ్ణంగా పరిశీలించాల్సిన బాధ్యత అటు స్టీల్ ఇండస్ట్రీ పైన ఉంది, రాష్ట్ర ప్రభుత్వం పైన ఉంది. తప్పనిసరిగా నివేదిక వచ్చిన తర్వాత ఏం చర్యలు తీసుకోవాలో ప్రభుత్వం తీసుకుంటుంది. కానీ ఈరోజు యాక్సిడెంట్లో దెబ్బలు తగిలిన కార్మికుడిని హాస్పిటల్లో కలిశారు. ఆయన పేరు శ్రీనివాస్. ఆయన కలుస్తుంటే ఆయన ఒక మాట అయ్యా, మాకు దెబ్బలు తగిలినాయి, మీరు వచ్చారు పెద్ద మనసుతో మాకు అండగా నిలబడతాను, కానీ విశాఖ ఉక్కుని మీరు కాపాడండి. మీరు ఉక్కుతో అండగా ఉండండి, ఈ ఫ్యాక్టరీతో అండగా ఉండండి, ఉక్కు ఫ్యాక్టరీతో అండగా ఉండండి. ఇది కేవలం మా కుటుంబాలే కాదు, లక్షలాది కుటుంబాలు గాజువాక విశాఖపట్నంలో దీనిపైన ఆధారపడి ఉన్నాయి. చూసుకోవాల్సిన బాధ్యత మీదని ఆయన చెప్పారు. ఇన్ఫాక్ట్ ఆయన చెప్పినప్పుడు నేను ఏమనుకుంటే ఆయన గురించి, ఆయన కుటుంబం గురించి ఆయన మాట్లాడుతున్నాడేమో అనుకున్నా. వర్మ గారు కరెక్ట్ చేశారండి, లేదు బాబు విశాఖ ఉక్కు గురించి ఆయన మాట్లాడుతున్నాడు అంటే ఎంత పెద్ద మనసుతో కార్మికులకి ఎంత ఎమోషనల్ అటాచ్మెంట్ ఉందో నిజంగానే నేను ఈరోజు తెలుసుకుంటాం జరిగింది. ఇంతేకాదు ఉత్తరాంధ్రలో పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తున్నాయి, మీ అందరూ తెలిసిన విషయమే. డేటా సెంటర్లు అవ్వచ్చు, ఐటీ అవ్వచ్చు, హెవీ ఇండస్ట్రీలు కూడా పెద్ద ఎత్తున మిగతా ఉక్కు ఫ్యాక్టరీలు వస్తున్నాయి. ఇంకా కొన్ని అనౌన్స్మెంట్ త్వరలో రాబోతున్నాయి. ఇవన్నీ వచ్చినప్పుడు స్కిల్ డెవలప్మెంట్ అనేది చాలా చాలా అవసరం. ప్రధానమంత్రి గారు కూడా చాలా స్పష్టంగా ఐటీఐస్కి సుమారుగా 60,000 కోట్ల రూపాయలతో స్కిల్ డెవలప్మెంట్కి ప్రత్యేక శ్రద్ధ పెట్టారు, ప్యాకేజ్ ఇచ్చారు. దాంట్లో భాగంగా ఫస్ట్ ప్రాజెక్ట్ మన పాయకరావుపేట అనిత గారి నియోజకవర్గంలో అటు ఆసిలర్ మిత్తలు, ఎందుకంటే వాళ్ళు కూడా ప్రైవేట్ సెక్టర్ కూడా కొంచెం డబ్బులు పెట్టండి, వాళ్ళు ముందరికి వచ్చి మేము పెడతామని చెప్పి పెద్ద ఎత్తున ట్రైనింగ్ కూడా చేయాల్సిన అవసరం ఉంది. అటు ఫార్మా అవ్వచ్చు, స్టీల్ అవ్వచ్చు, మిగతా మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్స్ అవ్వచ్చు, ట్రైనింగ్ అనేది చాలా చాలా అవసరం. దాంట్లో ఎలాంటి సందేహం లేదు. ఒక విద్యాశాఖ మార్చులుగా నాపైన బాధ్యత ఉంది, ఎందుకంటే స్కిల్ డెవలప్మెంట్ నాకు ఉంది. ట్రైనింగ్, రీట్రైనింగ్, నిరంతరం ట్రైనింగ్ చేయాల్సిన బాధ్యత మా పైన ఉంది. అది కూడా ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకుంటుందని ప్రజలందరూ కూడా తెలియజేస్తూ, ఇప్పుడు మీడియా మిత్రులు ప్రశ్న ఉంటే సమాధానం చెప్పడానికి నేను సిద్ధం.